క్రీడా రాజధాని హైదరాబాద్ గోల్ఫ్ హబ్గా మారుతోందన్నారు జిఐఏ చైర్పర్సన్ అనిరుద్ధ. గోల్ఫ్ అండ్ టర్మ్ సమ్మిట్ 2025కు తొలిసారి సౌత్ ఇండియా వేదికగా జరుగుతోంది. గోల్ఫ్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి బౌలర్ హిల్స్ గోల్ఫ్ క్లబ్లో సమ్మిట్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా గోల్ఫ్ను మరింత ప్రమోట్ చేయడం, గోల్ఫ్ కోర్సుల నిర్మాణంతో పాటు యువ గోల్ఫర్లకు ట్రైనింగ్, ఇతర అంశాలపై డిస్కస్ చేశారు. ఈ సమ్మిట్తో గోల్ఫ్కు మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు జిఐఏ చైర్పర్సన్ అనిరుద్ధ. ఇలాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు టీ గోల్ఫ్ ఫౌండర్ ఎన్ఆర్ఎన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో టర్ఫ్ మేనేజ్మెంట్, రియల్ ఎస్టేట్, గోల్ఫ్ ప్లేయర్స్తో పాటు గోల్ఫ్ అసోసియేషన్కు చెందిన ప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొని చర్చించారు. So definitely this time South India is top priority for us. Redu? Yeah, right, start. Definitely this time South India is very prime in our mind. Why should it only be the north? So we are getting the influence of the golf that happens in the north, and probably south will overtake it very soon because the amount of golfers in the south are amazing. More companies, more local people, good industries, and the economy is excellent in the south. So I think the reason to come to the south is very, very apt at this time. Many golf courses, more golfers, and a lot of tourists come to the south these days. So I think we can combine all that, and so the summit at the Boulder Hills at Hyderabad probably would boost South India in terms of prominence of golf in this country. Golf and Turf Summit 12th time 2025 is happening Hyderabad lo first time jarugutundi. ఈ సమ్మిట్ వలన అందరూ గోల్ఫ్ కోర్స్ ఓనర్స్ కానీ, గోల్ఫ్ రిలేటెడ్ ఎక్స్పర్ట్స్, ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ ఇక్కడ వచ్చి ఈ 2 days ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దాంతో ఇప్పుడు బయట నుంచి కూడా స్పీకర్స్ వచ్చారు, అవుట్ సైడ్ ద కంట్రీ అండ్ ఇండియా నుండి కూడా చాలా అన్ని ప్లేసుల నుండి, అన్ని గోల్ఫ్ సిటీస్ నుంచి మెంబర్స్, ఈ జేఏ మెంబర్స్ కానీ, తర్వాత గోల్ఫ్ రిలేటెడ్ వాళ్ళందరూ అటెండ్ అవుతున్నారు. దాని మీద చాలా ఇన్పుట్స్, నాలెడ్జ్ షేరింగు, ఎట్లా గోల్ఫ్ కోర్స్ ఎట్లా డెవలప్ చేయాలి. ఇప్పుడు పర్టికులర్గా మనకి తెలంగాణలో గవర్నమెంట్ ఈజ్ టాకింగ్ అబౌట్ డెవలపింగ్ ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీలో కూడా మళ్ళీ 1-2 గోల్ఫ్ కోర్సులు అంటున్నారు. అవి ఎట్లా డిజైన్, ఇట్లాంటివన్నీ కూడా డిస్కషన్ నడుస్తుంది. ఇక్కడ గోల్ఫ్ ఆడేదానికి అనుకూలంగా తయారు చేయాలి అంటే చాలా అవసరం. ఈ గోల్ఫ్ కోర్సెస్ హౌ అఫోర్డబుల్ వీ కెన్ మేక్ అనేది ఇంపార్టెంట్. దానికి గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకుంది, ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి ఇట్లాంటి నాలెడ్జ్ బాడీ పార్టిసిపేషన్ ఉంటే కనుక ఇట్ విల్ ఇంకా చాలా హెల్ప్ఫుల్గా